నమస్తే ఓం గం గణపతయే నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ప్రతి దాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి మన అమ్మవారిని కోరుకుందాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి చక్కగా రాజ్యం దేహి నాయకత్వ లక్షణాలని, ఒక అధికారాన్ని, పవర్ని, అథారిటీని అమ్మవారు ఇవ్వాలని, అలానే ధనం దేహి ప్రతి ఒక్కళ్ళకి విపరీతమైన ధనం ఇవ్వాలని, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలని, ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ ఇళ్లల్లోనూ ధనం శుభ్రంగా నింపుకొని ఉండాలని చెప్పేసి, అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అమ్మవారి ఇమ్మీడియట్లుగా నెరవేర్చే విధంగా మన అందరినీ ఆశీర్వదించాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, దానికి ముందుగా గణపతిని మనకి ధనాకర్షణ శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే గురువు మారుతూ ఉన్నారు. ఎప్పుడు మారుతూ ఉన్నారు? జూన్ 2వ తారీఖున గురువు మారుతూ ఉన్నారు. అయితే ఏంటి, నాకు లాభం ఏంటి, గురువు మారితే ఏంటి, దానివల్ల నేను నాకు అసలు ఏంటి అని మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుంటూ ఉంటాం. గురువు వచ్చేటప్పటికి 5 రకాల 6 రకాల ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటారు. గురువు చాలా రకాల పనులు చేస్తుంటారు. ముఖ్యమైనవి మన ఇండివిజువల్ లైఫ్లో మనకి ప్రభావం చూపించేది ఫస్ట్ వచ్చేటప్పటికి ధన సంపాదనలో ఐశ్వర్యం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. రెండోది సంతానం, పిల్లలు చక్కగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలంటే గురువు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. తర్వాత మనకి జ్ఞానం, అద్భుతమైన జ్ఞానం మనకు ఉండాలి. ఓకే, మనం చేసేది మంచినా చెడునా దాని గురించి లోతైన అవగాహన ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానం మనకు ఉపయోగపడాలంటే గురువు యొక్క కృప మనకు ఉండాలి. అంతేకాకుండా ధర్మచింతన, మనం ఫాలో అయ్యేది కరెక్ట్ మార్గంలో ఉన్నామా, లేదంటే సన్మార్గంలో ఉన్నామా, లేదంటే తెలవకుండా వేరే మార్గంలో ఉన్నామా, రాంగ్ గైడెన్స్లో ఉన్నామా, రాంగ్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నామా, ఇలాంటి యొక్క అన్ని విషయాలు మనకి గురువు ద్వారానే తెలుస్తుంది. ధర్మచింతన అంటారు. అంతేకాకుండా దైవభక్తి, టీచింగ్, ఇలా రకరకాల విషయాల్లో బంగారం, జ్యువెలరీ మనకి ఎలా ఉంటుంది ఏంటి, ఇలా ముఖ్యమైన యొక్క అంశాలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గురువు మారటం ద్వారా మనకు ప్రభావితం చేయబోతుంటుంది. ఇది అయితే ఈ గురువు మార్పులో ఇంకా 2-3 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్లు తెలుసుకోవాలి. ఫస్ట్, గురువు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం గురువు ఒక్క రాశిలో తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశి సక్సెస్ఫుల్గా 1 year అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అయితే కర్కాటక రాశిలోకి 12 సంవత్సరాల తర్వాత వచ్చి ఉన్నారు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉన్నారు. మంచి చక్కగా ఈ సంవత్సరం అంతా పిల్లలు ఎవరు పుట్టినా కానీ వాళ్ళకి గురువు జాతకంలో వచ్చే స్థానంలో ఉండి మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న గురువు సంపూర్ణమైన ఫలితాన్ని, చక్కటి ఫలితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం 12 మనుషుల మీద ఉంటుంది. ఈ మనుషులందరూ 12 రకాల రాశులుగా విభజించడం జరిగింది. కొన్ని రాశులకి, చాలా వరకు రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకు ప్రతికూలంగాను, కొన్ని రాశులకి సామాన్యంగాను ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం గురువు ప్రతి ఒక్కళ్ళ రాశులకి మేష నుంచి మీన వరకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, ఆ ఫలితాలను మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఇన్ కేసు ఫలితాలు గనక సరిగ్గా వాళ్ళకి అనుభవంలోకి రాకపోతే ఏం చేయాలి, అలానే కొన్ని రాశులకి ఖచ్చితంగా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని తప్పించుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడాను 12 రాశుల వైజ్గా ఆ రాశికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, దానికి మనం ఎలాంటి పరిహారాలు చేస్తే చక్కగా ఉంటామో కూడా మనం ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. ఇప్పుడు మకర రాశి గురించి చూద్దాం. మకర రాశి వాళ్ళు ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడటంతో పాటు కెరియర్లోను, ఉద్యోగంలోను చక్కగా చాలా మంది దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు కొంచెం వాళ్ళ యొక్క పాత ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతూ ఉన్నారు. అయితే కొంతమంది వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో వాళ్ళలో దోషాలు, శాపాలు ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి కాల్స్ కూడా నాకు వస్తున్నాయని గమనించాలి. అయితే గోచార రీత్యా వీళ్ళు ఏలినాటి శని అయిపోయి శని 3వ స్థానంలో ఉండి చక్కగా అనుకూలంగా ఉన్న ఈ సమయంలో గురువు మార్పు రావటం వీళ్ళకి ఇంకా అదృష్టాన్ని 10 పెంచుతుంది అని గమనించాలి. ఇప్పటిదాకా 6వ స్థానంలో ఉన్న గురువు అంత ఆదాయాన్ని ఇవ్వకపోగా వచ్చిన ధనాన్ని
అనవసరంగా ఖర్చులు పెట్టే విధంగా ఉన్న గురువు ఇప్పుడు 7వ స్థానానికి రావటంతోటి చాలా మంచి జరుగుతుంది అని గమనించాలి. ఏ విధంగా మంచి జరుగుతుంది? మన సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారంటే, మన పురాతన గ్రంథాల్లో రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర పోషణం, అభిష్ట కార్య సిద్ధిచ్చ సప్తమస్తేత్ భవేద్ గురు అని చెప్తారు. అంటే రాజదర్శనం, హైయర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ని కలుస్తూ ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, గాంభీర్యం అంటే చాలా గాంభీర్యంగా ఉంటారు, డిగ్నిటీగా ఉంటారు, స్టైలిష్గా ఉంటారు, హైఫైగా ఉంటారు, గాత్ర పోషణం శరీరాన్ని చాలా చక్కగా నీట్గా పెట్టుకుంటూ ఉంటారు, అభీష్ట కార్యసిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా టకా చేసుకుంటూ చక్కగా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది, బాగుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లోనూ, అన్నదమ్ముల మధ్య సరైన సత్సంబాలు ఉండటంలోనూ, వీటితో పాటుగా గురువు పరిపూర్ణంగా చక్కగా ఉండే అవకాశం వలన అన్ని విధాలా బాగా రాణిస్తారని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తోట పెద్దవాళ్ళ యొక్కని ఆశీర్వాదం తీసుకోకుండా ఉండకండి. అలానే గురువుల్ని చక్కగా 1-2 సార్లు సందర్శించండి. ఇంపార్టెంట్ అయిన డెసిషన్లు తీసుకునే ముందు ఒక్కసారి ఇండివిజువల్గా మీ లెవెల్లో మీరు రెమెడీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు ఇంకా జాతకంలో మీకు రియల్ లైఫ్లో అంత అనుకూలంగా లేదు, ఇన్ని పాజిటివ్గా ఉందని మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి. అందులోని మకర రాశి నా సొంత రాశి, నేను ఈ రాశిలో పుట్టాను కాబట్టి చాలా మందికి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. నేను నా దగ్గర ఉన్న టీం అంతా ఈ రాశి వాళ్ళకి ఎందుకు ఎలా జరుగుతుంది, ఏమవుతుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, నేను ఎలాంటి రెమెడీస్ చేసుకున్నాను, నాకు తెలిసిన వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకున్నారు. అయితే ఇప్పటిదాకా బాగున్న ఈ రాశిలో ఇంకా చాలా మంది బాగుగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ రియల్ లైఫ్లో ఎక్కడైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను గౌరవిస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను కోరుతున్నాను. సో చూశారు కదా, గురువు ఈ రాశి వాళ్ళకి ఎలాంటి అనుకూల ప్రతికూలాలు తీసుకొని వస్తున్నారు, ఫలితాలు తీసుకొని వస్తున్నారు, అనుభవంలోకి రాబోతున్నాయో ఈ జూన్ నుంచి 2027 జూన్ వరకు, 2026 జూన్ నుంచి 2027 జూన్ వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నారో మనం తెలుసుకుందాం. అయితే గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ యొక్క గ్రహం యొక్క మనం ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారంటే, గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు, ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్, పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే, మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు, వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించటం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం, ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి మీరు
గురువులకి సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో గనక కొన్ని రోజులు గనక టైమ్ స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురుగ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా గానీ, ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళటానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాసుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి, చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.